వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దిశ మీరు ఇష్టం లేకపోయినా కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. తెలివి తక్కువతనంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీ స్నేహితులు చేయబోయే పనులను మీరు అడ్డుకొని దాన్ని ఆపు చేస్తారు. వ్యాపారపరంగా మీరు పెట్టిన ఖర్చులు వృధా కావు, వాటిని పెట్టుబడిగా భావించండి. హోటల్ వ్యాపారంలో ఉన్న వారికి మార్పులు చేసి లాభాలు గడించగలుగుతారు. మ్యారేజ్ బ్యూరో నడిపే వారికి కాలం బాగుందని చెప్పవచ్చు. కూరగాయలు, టీ కాఫీ హోటల్ వ్యాపారస్తులకు, చిల్లర సరుకుల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఒక సంబంధం చెడిపోయిందని భావిస్తారు, అది మళ్ళీ తిరిగి వస్తుంది. దానివలన ఎంతో సంతోషిస్తారు. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపించే అంశాలను మీరు నియంత్రించగలుగుతారు. ఎంత శ్రమించినా గృహంలో అంతర్గత విభేదాలు సరిదిద్దలేరు. ఎక్కడో అసమర్థత ఉన్నట్టుగా మీ మనసులో భావన కలుగుతుంది. మీ నడవడికలో కొన్ని లోపాలు ఉన్నా, నిర్లక్ష్యం ఉన్నా, మీ వైరవర్గం, పోటీ వర్గం బలహీనవడం వల్ల మీకు వరంగా మారుతుంది. దానిని ఉపయోగకరంగా మలుచుకుంటారు. సంతానపైన వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలుసుకుని ఊరట పడతారు. మంచి ఫలితాలు పొందగలుగుతారు. విదేశాల్లో కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. పోయిన వాటి గురించి ఆలోచించకుండా గతం మరిచి భవిష్యత్తు గురించి కష్టపడతారు. మీకు తోడుగా నీడగా ఉండే ఆత్మీయులు ఉండడం వలన మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బిల్స్ ఆలస్యం కావడంతో ఇబ్బంది పడతారు. కాంట్రాక్ట్ సంబంధించిన పనులు పూర్తి చేయడానికి గాను రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్మాణం పూర్తి అవ్వడానికి, పేమెంట్స్ చేతికి రావడానికి మధ్య చాలా కాలం పడుతుంది. అందువలన వడ్డీ భారం మోయడం కష్టతరం అవుతుంది. దీనికి ఒక మధ్య మార్గంగా పరిష్కార మార్గాన్ని ఒకటి ఎంచుకుంటారు. నామమాత్రపు వడ్డీ చెల్లించే విధంగా భవిష్యత్తు కార్యాచరణకు ఖరారు చేసుకుంటారు. అయితే దానివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు, కాకపోతే ధనం వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ రాశి వారికి థైరాయిడ్, గ్యాస్ట్రిక్, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి 8 మంగళవారాలు ఆకుపూజ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః అని 108 సార్లు పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి ధనుసు రాశి.